ఇక కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్పై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే టీడీపీకి చెందిన మహిళలతో వైసీపీ నేతలను దూషింపజేస్తున్నారని ఆరోపించారు. గుంటూరులోని టీడీపీ ఎమ్మెల్యేలు 100% డమ్మీలేనని ఆయన ధ్వజమెత్తారు. గుంటూరు నగర ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖరే పూర్తిగా బాధ్యత వహించాలని చెప్పుకొచ్చారు. ప్రజలను నమ్మించి మోసం చేసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని మాజీ ఎంపీ వేణుగోపాల్ రెడ్డి ఆరోపించారు. ఎంతోమంది భూమి ఇస్తేనే కొత్త బ్రిడ్జి నిర్మాణం సాధ్యమని చెబుతూ భూమి ఇచ్చేవారిని నచ్చజెప్పకుండానే పాత శంకర విలాస్ బ్రిడ్జిని కూల్చేశారని విమర్శించారు. నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఎవరో తెలుగుదేశం మహిళలు పట్టుకొచ్చి ఒక ఆంబోతురామం పడుతుంది. నేను ఎంత ఆంబోతున్నా నాకు అర్థం కాదు. మరి నేను ఇంక ఆంబోతున్నా లేకపోతే ఆయన ఆంబోతున్నా నాకు చంప చెడు అనిపిస్తుందంట. ఇందు నాకు అర్థం ఇంకో ఉంటది. మోదీ అమ్మడు రాంబాబు మీరు న్యూసెన్స్ చేశారంటే మేము ఊరుకో ఏం చేస్తారమ్మా నాకు అర్థం కాలేదు. న్యూసెన్స్ చేస్తుంది ఎవరైనా అడుగుతా ఉన్నాయి. వాళ్ళు వీటన్నిటికీ సమాధానం చెప్పడం కోసం ఇవాళ మేము ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కూడా చెప్పదలుచుకున్నాం. పెమ్మసాని గారు ఇస్ సోల్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్. నేను అన్నాను పెమ్మసాని గారే దీనికి సమాధానం చెప్పాలి. ఎమ్మెల్యేలు ఏముంది డమ్మీలు అన్నాను. 100% బోత్ ఎమ్మెల్యేస్ ఆర్ డమ్మీస్. అందుకని మనసు మాట్లాడాల. పెమ్మసాని గారు ఫోన్ చేసి మీరు మాట్లాడకపోతే ఎట్టగా మరి గుర్తు చేస్తే వాళ్ళు మాట్లాడారు. ఇక్కడ సిగ్గేమన్నా ఉందా పెమ్మసాని గారు నేను అడుగుతా ఉన్నాను. ఏమిటి మీరు చేస్తున్న పని ఏంటి? ఇవాళ జనజీవనం గుంటూరు పట్టణంలో జనజీవనం స్తంభించిపోయింది. వీటిల్లో అర్థం కానటువంటి కన్ఫ్యూజన్ స్టేజ్ మొత్తం ఒక్కసారి కొలాప్స్ అయిపోయింది. ఇంటికి ఒకటి వెళ్ళాలి, అడ్డికి ఒకటి వెళ్ళాలి, అర్జెంటుగా ఆసుపత్రికి వెళ్ళాలంటే ప్రాణాలు పోయే పరిస్థితి. ఇదంతా రెస్పాన్సిబిలిటీ దొరకలేదా? ఇవే మాట్లాడొచ్చుగా. నేను అడిగిన ప్రశ్న